2024 మే 13 తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల తేదీ. ఖచ్చితంగా మీరు మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. ఒక్క ఓటు చరిత్ర గతిని మారుస్తుంది. ఒక్క ఓటు మన భవితను మారుస్తుంది. నా ఒక్క ఓటు వల్ల ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం వద్దు. ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం. నువ్వు నీ ఓటు హక్కును వినియోగించుకోలేనప్పుడు మంచి భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటి హక్కు కూడా నీకు లేదు. కాబట్టి కదలి రా. మే 13, 2024 తెలంగాణ లోక్సభ ఎన్నికల తేదీ. ఖచ్చితంగా నువ్వు నీ ఓటు హక్కుని వినియోగించుకో. ఒకవేళ మీరు 2024 ఎన్నికల తర్వాత కూడా ఎన్నికలు ఉండాలి, అందులో మాకు ఓటు వేసే హక్కు ఉండాలని కోరుకున్నట్లయితే 2024 లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ మరియు ఇండియా అలయన్స్కి ఓటు వేయాల్సిందే. అదేంటండి, ముస్లింలు మరియు మైనారిటీలు ఖచ్చితంగా కాంగ్రెస్కి ఓటు వేస్తారు కదా అని మీరు ప్రశ్నించవచ్చు. కానీ కొంతమంది తమ అజ్ఞానం కారణంగా బీజేపీ గెలవడానికి వారు కారణమవుతున్నారు తెలంగాణలో. అది ఎలా ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుండి బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ 15,387 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఇక్కడ కాస్త మీరు పరిశీలించినట్లయితే బీజేపీ అభ్యర్థి ధనపాల్ సూర్యనారాయణకి 75,728 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ గారికి 59,853 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ గణేష్ గారికి 44,829 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ 15,875 ఓట్ల వ్యత్యాసంతో కాంగ్రెస్ ఓడిపోయింది. తెలిసిన విషయం ఏంటంటే ముస్లింలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 50% ఓట్లు అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థికి వేశారు. కాబట్టి ఓట్లు చీలిపోయి అక్కడ బీజేపీ పార్టీ గెలిచింది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ముస్లింలు డిసైడింగ్ ఫ్యాక్టర్ ని కలిగి ఉన్నారు. అంటే విజేతను నిర్ణయించే స్థాయిలో ముస్లింలు ఉన్నారు. అక్కడ 1,90,000 ఓట్లు ఉంటే 1,20,000 ఓట్లు ముస్లింలవే. ఇక్కడ ముస్లింల ఓట్లు చీలిపోయిన కారణంగా అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ గెలిచింది. ఎందుకంటే అక్కడ 50% ముస్లింలు టీఆర్ఎస్కి ఓటు వేశారు. కాబట్టి అక్కడ ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ గెలిచింది. కనీసం 70% ముస్లింలు కాంగ్రెస్కి ఓటేసినట్లయితే కాంగ్రెసే గెలిచేది. కానీ ముస్లింల ఈ తప్పిదం వల్ల అక్కడ బీజేపీ గెలిచింది. అందుకే ఈసారి ఓటు చీలిపోకూడదని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారికి ఓటు వేయాలని ఎంఐఎం కూడా పిలుపునిచ్చింది. నిజామాబాద్ పార్లమెంట్లో మొత్తం 18,85,000 ఓటర్లు ఉన్నారు. ముస్లిం ఓట్లను కాస్త చూసినట్లయితే 3,83,000 మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఓట్లు చీలిపోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా కాంగ్రెసే గెలుస్తుంది. కాబట్టి ఈసారి ముస్లింలు యుక్తిగా ఆలోచించి కాంగ్రెస్ కి మాత్రమే ఓటేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా కామారెడ్డిలో కూడా ముస్లిం ఓట్లు చీలిపోవడంతో బీజేపీ అభ్యర్థి అయినటువంటి వెంకటరమణారెడ్డి తక్కువ మెజారిటీతో గెలవడం జరిగింది. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డికి 66,652 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్ గారికి 59,911 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి గారికి 54,914 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ 11,736 ఓట్ల వ్యత్యాసంతో ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది. అంటే ఇక్కడ బీఆర్ఎస్ కి దాదాపుగా 60,000 ఓట్లు రావడం జరిగింది. ఈ విధంగా బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ ల మధ్య ఓట్లు చీలిపోవడంతో మధ్యలో లాభపడింది బీజేపీ. ఈ విధంగా పరోక్షంగా కామారెడ్డిలో బీజేపీని ఎవరు గెలిపించారంటే ఎవరైతే ముస్లింలుగా ఉండి బీఆర్ఎస్ కు ఓటు వేశారో వారే కదా బీజేపీని గెలిపించారు. ఆర్మూర్లో కూడా బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి గెలిచాడు అంటే బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ ల మధ్య ఓట్లు చీలిపోవడంతోనే. బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డికి 72,658 ఓట్లు వచ్చాయి. వినయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థికి 42,989 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారికి 39,395 ఓట్లు రావడం జరిగింది. ఇక్కడ కూడా బీజేపీ ఎమ్మెల్యే గెలిచాడు అంటే కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ ల మధ్య ఓట్లు చీలిపోవడంతోనే. ఈరోజు ఆర్మూర్ ఎమ్మెల్యే అయినటువంటి రాకేష్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి ఏ విధంగా ముస్లింలపై విషం కక్కుతున్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఎందుకు జరిగిందంటే ఆర్మూర్ ముస్లింల అవగాహన రాహిత్యం. అప్పుడు కాంగ్రెస్ కి ఓటు వేయకుండా బీఆర్ఎస్ కి ఓటు వేయడం ద్వారా ఓటు చీలిపోయి బీజేపీ గెలిచింది అని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఈ 2024 లోక్సభ ఎలక్షన్ లో ముస్లింలంతా ఏకగ్రీవంగా కాంగ్రెస్ కి ఓటేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేదండి, బీఆర్ఎస్ పార్టీ కూడా టీఆర్ఎస్ కూడా సెక్యులర్ పార్టీ కాబట్టి మేము టీఆర్ఎస్ కు వేస్తాము అంటే మీరు టీఆర్ఎస్ కు వేసే ప్రతి ఓటు కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్తుందన్న విషయాన్ని మీరు
మీరు మర్చిపోకండి. ద హిందూ ఏప్రిల్ 22, 2024 కథనం ప్రకారంగా తెలంగాణ బీజేపీ చీఫ్ అయినటువంటి కిషన్ రెడ్డి గారు ఈ విధంగా తెలియజేశారు. తెలంగాణలో మాకు పోటీ అనేది కాంగ్రెస్ మరియు బీజేపీకి మధ్య మాత్రమే కానీ బీఆర్ఎస్ మరియు బీజేపీకి మధ్య కాదు అని చెప్పారు. కాబట్టి ప్రధానంగా ఇక్కడ ముస్లింలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఈ యొక్క లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా మీ ఓటుని మీరు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే వేయాలి. మీ అవగాహన రాహిత్యం కారణంగా మీరు గనక మీ యొక్క నియోజకవర్గంలో నిలబడినటువంటి బీఆర్ఎస్ ఎంపీని ఎన్నుకునే ఉద్దేశంతో మీరు మీ ఓటును వేసినట్లయితే మీరు వేసే ప్రతి ఓటు కూడా అది బీజేపీ ఖాతాలోకి చేరుతుందన్న విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు మర్చిపోకండి. IndiaToday.in మే 9, 2024 కథనం ప్రకారంగా నేషనల్ పోల్స్ పెద్ద సర్వే సంస్థల అంచనా ప్రకారంగా తెలంగాణలో పోటీ అనేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గానే ఉంది. బీఆర్ఎస్ అనేది 3వ స్థానంలో ఉంది. దయచేసి మీరు బీఆర్ఎస్ కి ఓటు వేసి 2వ స్థానంలో నిలబెట్టినట్లయితే బీజేపీ 1వ స్థానంలో ఉంటుంది. ఏదైతే బీజేపీ గెలుస్తుందో ముస్లింలు ఎవరైతే బీఆర్ఎస్ కి ఓటేస్తారో వారు కూడా బీజేపీ గెలవడానికి పరోక్షంగా కారణమవుతారన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. ఈసారి దేశం మొత్తంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, రాజ్యాంగవాదులు, మైనారిటీలు, ముస్లింలు, ఉలమాలు, ధార్మిక పండితులు అందరూ కూడా పిలుపునిచ్చారు కాంగ్రెస్ మరియు ఇండియా కూటమికే మనం ఓటు వేయాలని. ఒకవేళ మీరు తెలంగాణలో టీఆర్ఎస్ ని గెలిపించిన లాభం ఏమీ లేదు. అదే కాంగ్రెస్ గెలిస్తే ఇండియా కూటమి అనేది బలపడుతుంది, బీజేపీ బలహీనపడుతుంది. అలాంటి తరుణంలో మీ అవివేకం కారణంగా మీరు ఈ తెలంగాణలో బీజేపీని గెలిపించడానికి పరోక్షంగా కారణం అవ్వకండి. బీఆర్ఎస్ కి ఓటు వేసి తెలంగాణ లోక్సభ ఎలక్షన్స్ లో మనమంతా కలిసి కాంగ్రెస్ కి ఓటేసి రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. జై హింద్.